బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై సరికొత్త అడుగు వేయబోతుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడికి బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి మాత్రమే విచారణ చేయబోతుంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న కేసులన్నింటినీ సిఐడికి అప్పగించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కేసులను సిఐడి మాత్రమే లోతుగా దర్యాప్తు చేయగలరని భావించిన రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా కూడా చూడాలని సిఐడికి దిశానిర్దేశం చేశారని తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇక సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు పెట్టారు.